హాయ్ ఏపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి సో మనం ఆన్లైన్లో క్లాస్ అందజేయడం జరుగుతుంది. ఈ క్లాస్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. క్లాసెస్తో పాటు మనం మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అందజేస్తున్నాం. మెటీరియల్తో పాటు ఎవ్రీ వీక్ కన్సిస్టెంట్గా టెస్టులు కూడా కండక్ట్ చేసుకుంటున్నాం. సో రాబోయే నోటిఫికేషను భారీ నోటిఫికేషను. సో ఈ నోటిఫికేషన్లో అభ్యర్థి కాస్త శ్రమిస్తే తప్పనిసరిగా గ్రూప్ 2 జాబ్ని పొందటం జరుగుతుంది. ఆల్రెడీ 850 వేకెన్సీస్ క్లియరెన్స్ ఇచ్చారు అండ్ అరౌండ్ 300 వరకు కూడా కొత్తగా సబ్ రిజిస్టార్స్ వస్తున్నాయని చెప్పాము. వీటితో పాటు మరికొన్ని వేకెన్సీస్ కూడా రాబోతున్నాయి. సో ఇట్లా భారీగా వస్తున్న ఈ నోటిఫికేషన్లో ప్రతి అభ్యర్థి కూడా చక్కగా శ్రమిస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తాడు. సో ఆ శ్రమించే విధానంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. సో మీ ఓన్ స్ట్రాటజీ మీరు ఫాలో అవుతూ ఉంటారు. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్గా ఈ స్ట్రాటజీని నేను మీకు అందించి రూపొందిస్తున్నాను. సో ఈ స్ట్రాటజీ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయిన తర్వాత ఇంకా వేరే ఆప్షన్ మీకు ఏమన్నా అనిపిస్తే దాన్ని మీరు తీసుకోండి. సో ఈరోజు మనము ఒక ఫార్మాట్ మీకు ఇవ్వటం జరిగింది. ఎవ్రీ వీక్ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు టెస్ట్ యువర్ సెల్ఫ్, దాన్ని మీరు టెస్ట్ రాస్తారు. టెస్ట్ తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇక మీదట ఉంటాయి అని చెప్పాను. అందులో భాగంగా రెడ్డి రాజుల గురించి మనం ఈరోజు క్లాస్ ఎక్స్ప్లెనేషన్, టెస్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో దానికన్నా ముందు అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము 3rd ఏప్రిల్ టెస్ట్ అనేది ఈరోజు మనం అనాలిసిస్ చేస్తున్నాం. 5th జూన్ కల్లా, 5th జూన్ 2021 కల్లా సో నువ్వు మొత్తం అవుట్ ఆఫ్ అన్ని సబ్జెక్టులు పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3 నీకు సిలబస్లో ఏమున్నాయి, సిలబస్లో ఉన్న అంశాలకి మొత్తం క్లాసెస్ అన్నీ ఒకసారి కంప్లీట్ చేసుకొని రివిజన్ చేసి ఉండాలి. రివిజన్తో పాటు మెటీరియల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయి ఉండాలి అన్ని సబ్జెక్టులకి సంబంధించి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఇక ఏ ఒక్క పాయింట్ కూడా మిగలకూడదు. సో ఎగ్జామ్ వరకు వెయిట్ చేసి ఇంకా ఏమన్నా కొత్త పాయింట్స్ అదొక డిలే అయిపోతూ ఉంటుంది మీకు. సో ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఆ కట్ ఆఫ్ డేట్కి నేను ఇంత లక్ష్యాన్ని సాధించాలి, సో ఈ లక్ష్యాన్ని 350/450 లక్ష్యాన్ని సాధించే విధంగా ఏ టాపిక్లు, టాపిక్ 1, టాపిక్ 2, టాపిక్ 3, టాపిక్ 4, సో ఈ టాపిక్లో ఏమేమి కంప్లీట్ చేయాలి, ఇంకా ఏమి కంప్లీట్ ఉన్నాయి, మొత్తం ఈ రోజు నాటికి నువ్వు కంప్లీట్గా పూర్తి చేసుకోవాలి. సో దీనివల్ల నీ స్టాండర్డ్ ఎక్కడున్నావో నీకు తెలుస్తుంది. సో ఆ రోజు నేను గ్రాండ్ టెస్ట్ మీకు ఇస్తానని చెప్పాను. సో ఆ గ్రాండ్ టెస్ట్లో మినిమం నీ స్కోరు 320+ చేరుకునే విధంగా నువ్వు ప్రయత్నం చేస్తూ రావాలి. దానికోసమే కేవలం నాకు క్లాస్ చెప్తే సరిపోద్దండి. నాకు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బర్డెనే. కానీ ఎక్స్ట్రా బర్డెన్ అయినా నేను ఎక్స్ట్రాగా ఫీల్ అవ్వట్లేదు. కారణం నేను మీ మంచి కోరుకుంటున్నాను. సో మీకు జాబ్ రావాలని కోరుకుంటున్నాను. జస్ట్ క్లాస్ ఇచ్చాను, నేను ఆల్రెడీ ఉన్నది, మెటీరియల్స్ ఉన్నాయి. ఎవ్రీ వీక్ కూడా కన్వెన్షనల్గా ఒక టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ పోతున్నాను. అయిపోయింది 100%. నా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నువ్వు చదువుతావో చదవో అది నీ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అట్లా కాకుండా ఇదిగో నువ్వు ఇట్లా చదువు, దీన్ని ఇట్లా తీసుకొని వెళ్ళు అని మళ్ళీ నేను నీకు టెస్ట్ యువర్ సెల్ఫ్ అందిస్తున్నాను. టెస్ట్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్తున్నాను. అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ వస్తున్నాను. ఇలా ముందుగా టార్గెట్లని నిర్ణయించుకొని ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలియజేస్తున్నాను. సో ఇది కంటిన్యూస్ ఎక్సర్సైజ్గా నేను నీకు అందిస్తున్నప్పుడు నేనే ఇంత ఎఫర్ట్స్ పెడితే నువ్వు ఏ స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టాలో అర్థం చేసుకో. సో జాబ్ అన్నది చాలా చాలా కీలకమైంది. సో గ్రూప్ 2 అండ్ దట్టు 11th PRC కూడా వస్తుంది. పే రివిజన్ కమిషన్ అంటాం. అసలు గ్రూప్ 2లో ఆ బేసిక్ శాలరీయే మీరు ఊహించినంత పెరుగుతుంది. అండ్ ప్రమోషన్స్, ఇక XYZ పెన్షన్స్ అన్నీ అవైలబిలిటీ అంటున్నారు. చాలా చాలా చక్కటి అవకాశము. సో వస్తున్న అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. ఈ తారీఖు కట్ ఆఫ్ డేట్కి ఏ ఒక్కటి కూడా మిగలటానికి వీళ్ళది. కంప్లీట్గా నువ్వు వేర్ యూ స్టాండ్ అన్నది ఖచ్చితంగా తెలవాలి. అక్కడ నుంచి ఇంకేమన్నా 1 or 2 పాయింట్స్ డెఫిషియట్ అనిపిస్తే అక్కడి నుంచి ఫిల్ చేస్తావు. ఎగ్జామ్కి 1 month ముందు ఉందనంగా, ఫర్ ఎగ్జాంపుల్ సో X డేట్ నాడు టెస్ట్ ఉంటుంది నీకు గ్రూప్ 2. దీనికన్నా ముందు 1 month ముందు
కంప్లీట్ చేసి ఉండాలి 10 గ్రాండ్ టెస్ట్లో నువ్వు. అప్పుడు స్టార్ట్ చేయటం కదా, అప్పటికి కంప్లీట్ అయి ఉండాలి. ఆ కంప్లీషన్ కూడా ఎట్లా ఉండాలి, మొదటి 3 గ్రాండ్ టెస్ట్లు అంటే ఇక్కడ ఈచ్ గ్రాండ్ టెస్ట్లో నీకు 450 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అట్లా 3 గ్రాండ్ టెస్ట్లు. ఓన్లీ కన్వెన్షనల్ మీద 4 గ్రాండ్ టెస్ట్లు ఓన్లీ కరెంట్ రిలేటెడ్. పాలిటీలో ఏంటి కరెంట్ ఇంపార్టెంట్, పలానా టాపిక్లో ఏం కరెంట్ వచ్చింది, కరెంట్ రిలేటెడ్ టాపిక్ ఏంటి, సో పార్లమెంట్లో ఏంటి కరెంట్ రిలేటెడ్, ప్రెసిడెంట్ రిలేటెడ్గా కరెంట్ ఏంటి, లేకపోతే యూనియన్ టెరిటరీస్ రిలేటెడ్గా కరెంట్ ఏంటి, సుప్రీంకోర్టు రిలేటెడ్గా కరెంట్ ఏంటి, ఎకానమీలో జాతీయ ఆదాయంలో కరెంట్ ఏంటి, మానిటరీ పాలసీ కమిటీ ఈరోజు వస్తున్నది దాంట్లో కరెంట్ రిలేటెడ్ అంశం ఏంటి, కొత్తగా వస్తున్న అంశాల్లో కరెంట్ రిలేటెడ్ ఏంటి, అట్లా కరెంట్ రిలేటెడ్ అంశాల మీదే 4 గ్రాండ్ టెస్ట్లని నువ్వు ఇక్కడ ప్లాన్ చేసుకోవటం జరుగుతుంది. సో ఓన్లీ కరెంట్ రిలేటెడ్ అంశాలు. ఇక్కడ నీకు అరౌండ్ 2000 ప్లస్ బిట్స్ కరెంట్ రిలేటెడ్, ఇక్కడ కన్వెన్షనల్. 8, 9, 10 గ్రాండ్ టెస్ట్ అనేది కరెంట్ ప్లస్ కన్వెన్షన్ 2 క్లబ్ చేసి వెళ్తాము. 1 మంత్ ముందు కంపల్సరీగా ఫినిష్ అయి ఉండాలి. దీని తర్వాత ఇంకేమన్నా 1, 2 ఉంటే ఈ 1 మంత్లో అప్పుడు సెట్టింగ్ అనేది చేసుకోవటం జరుగుతుంది. అట్లా నీ ప్రిపరేషన్ని మొత్తం కూడా కంప్లీట్ చేసుకో. సో ప్రతి అభ్యర్థి కూడా ఈ అంశాన్ని అంటే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా ఫాలో అయి తీరాల్సిందే. సో ఖచ్చితంగా ఇక అంతే అండి. కొన్ని రిస్ట్రిక్షన్స్ మనమే పెట్టుకోవాలి, లిమిటేషన్స్. సో కొన్ని ఏదైనా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటే దాన్ని తగ్గించుకోవటమో, టైం అడ్జస్ట్మెంట్ చేసుకోవటమో, నెంబర్ ఆఫ్ రివిజన్స్ని పెంచుకుంటూ, సో ఆ సెట్టింగ్స్ మొత్తం కూడా ఇక మనల్ని మనం చేంజ్ చేసుకుంటూ ఆ సెట్టింగ్లోకి రావాలి. సో లైఫ్ లాంగ్ సెక్యూరిటీ అందిస్తున్న జాబ్స్ ఇవి. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. సో ఇది ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి ఈ డేట్ కట్ ఆఫ్ డేట్కి అన్నీ అయిపోవాలి. దీనికి అనుగుణంగానే నేను టెస్ట్లు కూడా నీకు పంపించడం జరుగుతుంది. దీంతో పాటుగా నేను ఇది టెస్ట్ యువర్ సెల్ఫ్ ఇస్తున్నాను. టెస్ట్ రాసే ముందు నువ్వు ఏదైతే టాపిక్ చదివావో, నీకు ఏ సిలబస్లో ఇస్తున్నాను, ఏ టాపిక్ చదివావో ఆ టాపిక్ సంబంధించి నువ్వు ఎంతవరకు చదివావు, నీకు ఎంతవరకు అర్థమైంది అని ఒకసారి ఈ టెస్ట్ యువర్ సెల్ఫ్ నువ్వు టెస్ట్ చేసుకుంటావు. ఎక్కడైనా గుర్తు రాలేదు వెంటనే ఓపెన్ చేసి మళ్ళీ దీన్ని ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకుంటూ ఉంటావు. సో అట్లా మన టెస్ట్ రాసే ముందే నీకు అన్నీ కూడా ఫుల్ పర్ఫెక్షన్ రావాలి. వచ్చిన తర్వాత నువ్వు టెస్ట్ అటెంప్ట్ చేస్తావు. టెస్ట్ అటెంప్ట్ తర్వాత ఈరోజు నేను నీకు మళ్ళీ టెస్ట్ అనాలిసిస్ చేస్తున్నాను. టెస్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత ఎక్కడైనా నువ్వు పొరపాట్లు చేసి ఉంటే దాన్ని సవరించుకొని ముందుకు వెళ్తావు. సో 1కి 2 రివిజన్స్ బాగా తిప్పండి. ఎన్ని రివిజన్స్ తిప్పితే ఇక్కడ అంత మంచిది. అన్ని ఎంసీక్యూసే, కళ్ళ ముందు 4 ఆన్సర్స్ ఉంటాయి, కరెక్ట్గా పట్టుకోవటం రావాలి. సో జస్ట్ ఆ బోర్డుని చూస్తున్నావు, అద్దాన్ని చూస్తున్నావు, నీకు నువ్వు ఇలా చెప్పుకుంటూ రావాలి. రెడ్డి రాజులు మొదటివాడు ప్రోలయవేమారెడ్డిలో నేను ఈ అంశం చదవాలి, ఈ అంశం చదవాలి. అట్లా ఒక స్ట్రక్చర్ అనేది నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఈ స్ట్రక్చర్ ఫిక్స్ అవటం వలన ఈజీగా ఎగ్జామ్లో రీకాల్ చేసుకోవటం కూడా నీకు వస్తుంది. సో అందుకని నేను ఇవన్నీ కూడా చూడండి, మీకు ఎక్స్ట్రా వర్క్లే కదా నా తరపు నుంచి. అయినా కానీ నేను ఇస్తున్నానంటే ఎంత దీని వెనకాల హార్డ్ వర్క్ ఉంటున్నది. సో దీని వెనకాల నేను ఇస్తున్న లక్ష్యం ఏంటి దాన్ని గ్రహించి ప్రిపరేషన్ని ఆ విధంగా చేసుకోండి. వీటితో పాటు మెటీరియల్స్ నేను ఎక్కడెక్కడ అప్డేట్స్ ఉన్నాయో అవి కూడా చేసుకుంటూ ఇంకా మెటీరియల్స్ నేను అందిస్తూ వస్తున్నాను. యూనిట్ 3కి సంబంధించి ఏపీ హిస్టరీలో నేను మీకు ఇది మెటీరియల్ పంపిస్తున్నాను. ఈ రిజిస్టర్ నెంబరు, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉన్న అభ్యర్థులు దీన్ని తీసుకోండి. యూనిట్ 3 ఇది మీకు. సో మొత్తం 98 పేజెస్ ఉంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో దీన్ని ఒకసారి స్టడీ చేయండి. సో ఇది రెడ్డి కింగ్డమ్, మనకు రెడ్డి గారి సామ్రాజ్యం. ఇక్కడ మనం ఈరోజు టాపిక్లో మోటుపల్లి రేవు ఇవన్నీ కూడా చర్చించుకుంటాం. ఇది అద్దంకి వాళ్ళ క్యాపిటల్, మోటుపల్లి బీచ్, మోటుపల్లి రేవు ద్వారా విదేశీ వ్యాపారం అనేది నిర్వహించారు. సో శ్రీశైలము సోపానాలు నిర్మించడం జరిగింది. ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం. అవకాశం ఉంది కాబట్టి
మళ్ళొకసారి చూసుకుంటూ వస్తున్నాం. శ్రీశైలం పాతాళగంగ నుంచి మెట్లు నిర్మించటము, మోటుపల్లి ఓడరేవు ద్వారా విదేశీ వ్యాపారము, అద్దంకి రాజధానిగా, రెడ్డి కింగ్డమ్ అన్నది ఎస్టాబ్లిష్మెంట్, అద్దంకి, కొండవీడు, శ్రీశైలం, అహోబిలం, కొండపల్లి, రాజమండ్రి, సింహాచలం ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ఉపయోగిస్తాం. అండ్ శ్రీశైలంలో వీరశిరో మండపము, అదేవిధంగా రెడ్డి రాజుల యొక్క క్రోనాలజీ, ప్రోలయవేమ, అనవోత, అనవేమ, కుమారగిరి, కాతయవేమ, పెదకోమటి, వేమారెడ్డి, రాచవేమారెడ్డి, అల్లాడి, వీరభద్రారెడ్డి. సో ఇట్లా క్రోనాలజీ. ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ని ఎక్కడెక్కడ ఆల్రెడీ మీరు దీన్ని నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేశారు. ఇదేంటంటే టెస్ట్ యువర్ సెల్ఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి పిక్చరోగ్రఫీగా నాకు అవకాశం ఎక్కడుందో అవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. పిక్చర్ మెమరైజ్ రావటం వల్ల ఇంకాస్త మీకు ఉపయోగపడుతుందని ఈ వర్క్ కూడా నేను మీకు సబ్స్టిట్యూట్గా పంపిస్తున్నాను. సో ఇప్పుడు మన ఓరియంటేషన్గా మీరు ఇక పెన్ను పేపర్ పట్టుకొని ఎలా వర్క్ చేయాలో దాని మీద మనం ఫోకస్ చేద్దాం. సో మీకు టెస్ట్ ఇవ్వటం జరిగింది. టెస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో అటెంప్ట్ చేసిన వారికి వారి మెయిల్లోకి క్వశ్చన్ పేపర్ వెళ్తుంది. సో ఆ క్వశ్చన్ పేపర్ని మీరు పక్కన పెట్టుకొని ఒక్కొక్క పాయింట్ని ఏదైతే మీ క్వశ్చన్ పేపర్లో ప్రశ్నలు ఇవ్వటం జరిగిందో వాటిని ఎక్స్ప్లెనేషన్స్ చేసుకుంటూ ఇప్పుడు వెళ్దాము. ప్రోలయవేమారెడ్డి కాపయ నాయకుడిని కొలిచిన 75 నాయకులు వాడిలో ఒకరు అని తెలుపుతున్న శాసనం ఏది? ప్రోలయవేమారెడ్డి కాపయ నాయకుడు కొలిచిన 75 నాయకుల్లో ఒకడు అని తెలుపుతున్నది. అనతలి కలవచెరువు శాసనం, మల్లావరం శాసనం, నెల్లూరు శాసనం, రాచూరు శాసనం. ఏ శాసనం? ఇక్కడ పాయింట్కి వద్దాం. మీరు ఏదైనా వర్క్ ఇట్లా చేసుకుంటున్నప్పుడు, అంటే నేను ఇప్పుడు ప్రోలయవేమారెడ్డి గురించి స్టడీ చేయాలి అనుకుంటున్నాను. సో ప్రోలయవేమారెడ్డి గురించి స్టడీ చేసినప్పుడు సో ఆయనకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంత సాధ్యపడితే అంత సాధ్యమయ్యేటట్టు సింప్లిఫికేషన్ ఫామ్లోకి తీసుకురండి. చాలామంది అంటున్నది ఏమిటంటే, సార్ చదువుతున్నాం కానీ గుర్తు రావటం లేదు అంటున్నారు. సో గుర్తు రావటానికి ఇక్కడ చదువుతున్నది ఏదైతే ఉంటుందో అక్కడ ఏదో ఒక చిన్న లాజిక్ దొరుకుతూ ఉంటుంది మీకు. ఏ లాజిక్? లేకపోతే నువ్వే ఒక లాజిక్ కనుక్కో అక్కడ. అంతే కదా, అల్టిమేట్ గోల్ ఏంటి? గ్రూప్ 2 క్లియర్ కావటం. సో అలా మనం ఏదన్నా అంటే మీకు ఇష్టం వచ్చిన దాంట్లో విధంగా మీకు ఇష్టం వచ్చినట్టుగా దీన్ని మీరు రూపొందించుకొని ఆ సెట్టింగ్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రెడీ చేసుకోండి. ఇట్లా 100 పేజీలు అన్నది మీరు ఇనిషియల్గా ప్రిపేర్ అయిపోయి ఒక మెచ్యూర్డ్ ఫామ్కి రావడానికి ఉపయోగపడుతుంది. ఆ మెచ్యూర్డ్ ఫామ్లోకి వచ్చి ఎగ్జామ్లోకి వెళ్ళటానికి ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ని ఇట్లా ఫిల్ చేసుకోవాలి. ఇంకా ఎగ్జామ్ ముందు కూడా 200 పేజెస్ ముందు పెట్టుకొని తిప్పుకుంటూ ఇది చదివాము, ఇది ఇంపార్టెంట్ ఇట్లా తిప్పుకుంటూ పోతూ ఉంటే అక్కడ ఒక రకమైన టెన్షన్ ఒకటి క్రియేట్ అవుతుంది. రెండు, ఇంకేటైనా మర్చిపోయామా, ముందుకు వెళ్తే వెనక్కి వెళ్తే ముందుకి అన్నట్టుగా ఉంటుంది. మొత్తాన్ని కూడా అందుకని ఏం చెప్తానంటే మొత్తాన్ని కూడా అంటే మొత్తం సిలబస్లో యూనిట్ వైజ్గా లేదా చాప్టర్ వైజ్గా ఎట్లా నీకు కన్వీనియంట్ ఉంటే అట్లా సింపుల్గా ఒక 3 పేజెస్లో రూపొందించుకో. ఆ సింప్లిఫికేషన్ కూడా ఎలా ఉండాలి? జస్ట్ చూడగానే నీకు మళ్ళీ ఒక 5 లైన్లు చదివేటే ఎంత టైం పడుతుందో 5 లైన్లు చదివే టైంలో ఆ యూనిట్ మొత్తం కూడా నీ బ్రెయిన్లోకి రావాలి. పాయింట్ అర్థమవుతుంది కదండి? ఇవి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, అది పెద్ద ఇష్యూ కాదు. నువ్వు ఏం చేయాలన్నది చెప్తున్నా. ఇక్కడే అభ్యర్థులు మిస్ అవుతున్నారు కాబట్టి ఏ పాయింట్లో మిస్ అవుతున్నారో ఆ పాయింట్ నేను చూసి ఇవ్వటం నా ధర్మం, అందుకని ఇస్తున్నాను ఇదంతా కూడా. సో ఇది టైం వేస్ట్ అట్లా అని మీరు అనుకోవద్దు. అలా అనుకున్నప్పుడు దీన్ని స్కిప్ కొట్టేసి మీ పని ఏదో మీరు చూసుకోవచ్చు. దానివల్ల నీకు ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు. ఎక్కడ అభ్యర్థులు మిస్ అవుతున్నారో అది దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ నేను చేస్తున్నాను.
నువ్వు చేయవలసింది ఏంటి, నీకు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ప్రశ్న వస్తుంది అన్నప్పుడు ఏదో ఒక ఫార్మాట్లోకి దాన్ని తీసుకొని వెళ్ళు. ఉదాహరణకి ఈ ప్రశ్న వచ్చింది, ప్రోలయ వేమారెడ్డి కాపాయ నాయకుడిని కొలిచిన 75 నాయకుల్లో ఒకడు అని. సో దీన్ని నువ్వు సింపుల్ ఫార్మాట్ ఏం తీసుకుంటావు? సో ఇక్కడ ప్రతాపరుద్ర 2 ఈయన కాలం ముగిసిపోయింది. సో అప్పుడు తురుష్కుల దండయాత్ర అనేది జరిగింది. సో ఈ ముస్లింల దండయాత్రలకి ఎగెనెస్ట్గా ప్రోలయ నాయకుడు, కాపాయ నాయకుడు, ప్రోలయ వేమారెడ్డి వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమిలో కాపాయ నాయకుడు లీడింగ్ చేయటం జరిగింది. ప్రోలయ నాయకుడు తర్వాత ఆయన కొడుకు కాపాయ నాయకుడు. ఇంతవరకు మనం చదివే అంశం. దీన్ని ఇప్పుడు సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకుంటాను? కాపాయ నాయకుడు, ఈయనకి ఒక 75 మంది ఉన్నారు. ఈ 75 మందిలో మనకు కావాల్సిన, నీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్, ఈ గొట్టంగాడను లేకపోతే ఇంకోటి, ఈ కొన్ని ఎట్లా ఉండాలి అంటే మన దోస్తులు ఫ్రెండ్స్ తోటి వ్యవహారిక భాష ఉంటుంది చూసారా, ఆ భాషలోకి సబ్జెక్ట్ని తీసుకురండి. మొత్తం క్లాసిక్ లాంగ్వేజ్లోనే ఉంటే కొన్ని పదాలు గుర్తుపెట్టుకోవాలి తప్పితే క్లాసిక్ లాంగ్వేజ్లో ఉండదు. చదివేదాన్ని ఒక సింప్లిఫికేషన్, హాబీ, ఇంట్రెస్టింగ్, అదొక ఏదైతే నీకు ఆహ్లాదాన్ని ఇస్తుందో దాని రూపంలోకి దీన్ని తీసుకొని వెళ్ళు. అప్పుడు ఈజీ అవుతుంది. ఈ 75 మందిలో మనకు కావాల్సిన వీడు ఇక్కడ ఉన్నాడు, అంతే, దట్స్ ఆల్. ఇట్లా దీన్ని సింపుల్గా రిప్రజెంట్ చేసుకుందాం. ప్రోలయ అని వీడు ఓ పనికి మాలినోడు, మనం గొట్టంగాడు అని చెప్పాం కదా. వీడు ఎవడు అంటే ఇంకెవరు చెప్తుంది? వాళ్ళ అమ్మ చెప్పింది, తల్లి చెప్పింది. వీడు కాలువలు గట్లు, చెరువు గట్లు పట్టుకొని తిరుగుతాడు, ఇక దేనికి పనికిరాడు వీడు, చచ్చ అని తిట్టుకుంటూ అని ఒక రాసి పంపింది. సో అన్న తల్లి కలువ చెరువు శాసనంలో ప్రోలయ వేమారెడ్డి కాపాయ నాయకుడిని కొలిచిన 75 నాయకుల్లో ఒకడు అన్న విషయము మనకు శాసన సాక్ష్యం ద్వారా తెలుస్తుంది. ఇదండి పాయింట్. క్లియర్? అదే ఇక్కడ నేను నీకు ప్రశ్న రూపంలో ఇచ్చాను, నీకు ఆన్సర్ కూడా సింపుల్గా మర్చిపోవటం అని ఉండదు. ప్రోలయ నాయకుడు 75 మంది కాపాయ నాయకులను కొలిచాడని తెలుపుతున్నది. 75 మంది నాయకులు. వీడు ఏస్ట్ ఫెలో ఎవరు చెప్పారు? తల్లి చెప్పింది. అన్న తల్లి ఏం చెప్పింది? కాలువలు గట్లు పట్టుకు తిరుగుతాడు వీడు, అంతే, అయిపోయింది. కాలువ చెరువు శాసనం. ఇంకా మర్చిపోవటం అనేది ఉండదు. ఇక దీన్ని మర్చిపోయాలంటే ఇంకాస్త ఈజీ ఫార్మేట్ ఏదైనా దొరికితే నీకు అందులోకి వెళ్ళు. ఇక్కడ మనం ఎవరిని కూడా కించపరుస్తున్నామని కాదు, మన ఎగ్జామ్లోకి మనము కష్టపడుతున్నామన్నదే ఇక్కడ ఇంపార్టెన్స్. క్లియర్ అండి? అంతేగాని దీన్ని వేరే రకంగా తీసుకొని వెళ్ళకండి. ఫస్ట్ క్వశ్చన్ అది. సెకండ్ క్వశ్చను, అద్దంకిని రాజధానిగా ప్రోలయ వేమారెడ్డి చేసుకున్నట్టుగా మనకు తెలియజేస్తున్న శాసన సాక్ష్యము ఏది? ఏంటి వీళ్ళ రాజధాని? రెడ్డి రాజులది. అద్దంకి రాజధాని. రెడ్డి రాజులు వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు. రెడ్డి రాజులు ఫస్ట్ టైము ఆంధ్ర హిస్టరీలో రెడ్డి రాజులు రాజ్యం ఏలుతున్నది అంటే మొదటిసారి వీళ్ళే, అంతే కదా. ఇంతకుముందు ఎవరు రెడ్డి రాజులని హెడ్డింగ్ ఎక్కడా లేదు. మరి వాడు ఒకసారి చూసుకోవాలి కదా. ఎక్కడ చూసుకున్నాడు? ఎవరైనా తన ప్రతిబింబాన్ని ఎక్కడ చూసుకోగలుగుతాడు? అద్దంలోనే చూసుకోగలుగుతాడు. అందుకని రెడ్డి రాజులు అద్దంకి పడేసే, అట్లా గుర్తుంటుంది నీకు, అంతే. జస్ట్ అద్దంకిలో రెడ్డి రాజులు తొలి రాజధాని. బాగుంది, బాగున్నా, క్రాఫ్ దూకున్నా. అట్లా ఎలా అయితే మనము చూసుకుంటామో మన స్థాపన ఎక్కడ కనిపిస్తుంది? మన అద్దంలో కనిపిస్తుంది. ఎస్, ఓకే. అద్దంకి రాజధానిగా రెడ్డి రాజు స్థాపించుకున్నాడు. ఫినిష్ ఇంతవరకు. అద్దంకిలో రెడ్డి రాజులు స్థాపించినట్టు తెలియజేస్తున్న శాసనం ఏది? ఇది నేను అడిగా. సో ఇలాంటిది అంటే ఇంతవరకు ఎవరు రెడ్డి రాజులు లేరని చెప్పాం కాబట్టి ఇలాంటిది వీళ్ళకే దొరికింది కాబట్టి ఇది ఒక గొప్ప వరమే కదండి. సో ఆ వరము అని నీకు ఎక్కడ కనిపించిందో అదే శాసనం వీళ్ళది, మల్లావర శాసనం. సో రెడ్డి రాజులు తొలి రాజధాని ఏది? ఏబిసిడి. ఈ ఆన్సర్ చేయటం కష్టమా నీకు? చూసావు, అయిపోయింది. అద్దంకి వాళ్ళ తొలి రాజధాని అని తెలియజేస్తున్నది ఏది? ఇదిగో తొలి రాజధాని, వరము, మల్లా వరము శాసనము. ఇలా ఎట్టగైనా ప్రొనౌన్సియేషను చేసుకో, నీకు అది అయిపోతుంది.
వేమారెడ్డి ఈ యొక్క కాలాన్ని తెలుపుతున్న శాసనం ఏది? ప్రోలవేమారెడ్డి యొక్క కాలము, ఈ కాలం నుంచి ఇది మణికేశ్వర శాసనం ఎవరి యొక్క కాలాన్ని తెలియజేస్తుంది? ఇక్కడ అంతా దీని మీద ఎట్రిబ్యూట్ వచ్చినా కానీ మనం చేసుకుంటూ వెళ్తాం. ఇతను తొలిరాజు అని చెప్పాం కదా ప్రోలవేమారెడ్డికి. తొలిరాజు ఎవరైనా ఎంతకాలం బతుకుతారు? ఎవరైనా ఈశ్వర అనాల్సిందే కదండి. అందరూ ఎటు పోవాలి? ఇక చివరికి ఆ స్థలంకే పోవాల్సిందే. నువ్వెంత కోటీశ్వరుడైనా, అంబానీ అయినా, అడుక్కు తినేవాడికైనా చివరికి ఏం మిగులుతుందా అంటే ఆ స్థానమే. ఇక సో అదే ఈశ్వర అనుకుంటూ బయలుదేరుతూ వెళ్ళిపోయాడు. అది ఏది అంటే మణికేశ్వరం. 1353 వరకు ఈయన కాలం చేశాడు, అంటే పరిపాలన చేశాడు అని తెలియజేస్తున్నది. ఇక దాని తర్వాత చేయలేదు. 1353 తర్వాత ఏమయ్యాడు? ఈశ్వర అనుకుంటూ సమాధుల్లోకి వెళ్ళిపోయాడు. మణికేశ్వర శాసనం అయిపోయింది కదండి. సింపుల్. ఇట్లా ప్రతి దానికి ఉంటుంది. అట్లా లేదంటే నువ్వే కనుక్కో. ఇవన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చుకుంటూ వచ్చిన ఏ బుక్స్లో ఉండవు కదా. ఇట్లా మనం ఫ్రేమ్ చేసుకుంటూ మనం చదువుతూ రావాలి. నెక్స్ట్